తొలకరి పలకరింపునకు కేరళ సిద్ధమైపోయింది. నైరుతి రుతుపవనాలు వస్తున్నాయని చెప్పడానికి అన్నట్టు చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే భారీ వర్షంతో చెట్లు సైతం విరిగిపడుతున్నాయి. ఈ రోజే రుతుపవనాలు కేరళను పలకరించే అవకాశాలు లేకపోలేదు. రేపు లేదా ఎల్లుండి నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన ఈ సూచన నిజమే అని చెప్పడానికి ముందస్తుగా కేరళలో వర్షాలు దంచుకొడుతున్నాయి. కేరళతో పాటు సరిహద్దు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకలో కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇవాళ రేపు ఈ వర్షాలు మరింత పెరగనున్నాయి. ఈ ముందస్తు వర్షాలతో దక్షిణాది రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. అలెప్పి, కొట్టాయంలో సోమవారం 6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. కొచ్చిలో 5 సెంటీమీటర్ల వాన, త్రిశూర్, కోజికోడ్లో 3 సెంటీమీటర్లు, తిరువనంతపురంలో 1 సెంటీమీటర్ వాన పడింది. ఇవాళ రేపు కూడా ఇదే స్థాయిలో వానలు కురవనున్నాయి. వర్షంతో పాటు కేరళ, లక్షద్వీపుల్లో కూడా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. వాతావరణ శాఖ చెప్పిన సమయంలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. జూన్ మొదటి వారానికి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటాయి. ఇప్పటికే మోరా తుఫాన్ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఈసారి వర్షాలు అనుకున్న సమయానికి వచ్చి అన్నదాతకు ఉపశమనం కలిగించనున్నాయి.